మండల బంజారా ప్రజలందరికీ కూడా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మండలం నుంచి వివిధ తండాల నుంచి ఒక ఏక చక్రాత్మకంగా ఏకంగా అందరూ కలిసి మెలిసి ఒక యూనిట్గా ప్రొసెషన్ తీసుకొని వచ్చి పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. నిజంగా సంత్ సేవలాల్ మహారాజ్ మన తెలంగాణ వాసి కాదు, మన ఆంధ్రవాసి కాదు, ఎక్కడో బళ్ళారిలో 1739 ఫిబ్రవరి 15 జన్మించింది. అదే బళ్ళారి అంతా అప్పట్లో బళ్ళారిలో ఉండే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఇప్పుడు అనంతపురం జిల్లా మిళితమై మనలో ఉంది. అతను ఆ రోజు ఒక సామాన్యమైన వ్యక్తి ఒక హిందూ ధర్మం కోసం భారతదేశం అంటే చాలామంది పుట్టి పెరిగి వాళ్ళు ఒక మనుగడ సాగించారు. ఈ సేవలాల్ మహారాజ్ కూడా అంతే, తన హిందూ ధర్మం కోసం నిజంగా గొప్ప వ్యక్తి. మనం అందరం కూడా ఎప్పుడో ఒక చిన్న స్లోగన్స్ ముందు పెట్టిన ఈరోజు అందరూ కూడా చిన్న పిల్లల కాడ నుంచి తన పని కూడా పక్కన పెట్టేసి గవర్నమెంట్ కూడా కొంతమంది పోరాటం కూడా చేస్తున్నారు. 15వ రోజు హాలిడే ఇవ్వాలని కూడా అది గవర్నమెంట్ చూసే సిచ్యువేషన్. గొప్ప విషయం ఏమిందంటే ఎస్టీ హిందూ ధర్మాన్ని చాలా పకడ్బందీగా పాటించే వ్యక్తులు. అంటే ఎక్కడ వెళ్ళినా ఏదైనా, నేను సర్వీస్ దాదాపుగా 2012 నుంచి ఎంటర్ అయినాను. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఎస్సీ ఎస్టీ పిటిషన్ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. అసలు గొప్ప విషయం ఏమిందంటే ఎవరినైనా మేము హిందువులం సరేనే అంటారు. అది మీ తండలకు వెళ్ళి చూసినా కూడా ఆ పద్ధతి ఆ ప్రవర్తన కూడా చాలా గొప్ప విషయం. నిన్న సార్ మేము మైక్ పెట్టుకుంటాం 2 సవర్లు అంటే సరే అని పర్మిషన్ కూడా ఇచ్చాం. కాబట్టి మీరందరూ కూడా పేరున నేను చెప్పాల్సింది ఏంటంటే చట్టాన్ని గౌరవిస్తూ తండలలో చిన్న గొడవలు పడుతుంటారు చిన్న విషయానికి. అదేందో తెలియదు కానీ వీళ్ళ తండనే రాజారాం తండనే ఇంటి పక్కల బర్రె విషయాన్ని కానీ పెద్ద లాఠీలు తీసుకున్నారు. మరి ఈ చిన్న తండవాసులు అందరూ కూడా మా బాగా సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా చట్టాన్ని మీరు గౌరవించండి. ముఖ్యంగా ఏమిందంటే సైబర్ క్రైమ్ ఈ సందర్భం ఎంతైనా మనకు అవసరం కూడా. ఎవరో అన్నోన్ ఫోన్లు చేస్తుంటారు, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్తుంటారు, కానీ బ్యాంక్ మేనేజర్ కాదు, మీ దగ్గర ఉన్న డబ్బులు మాయమవుతుంటాయి. ఈ విషయం మీ ఫ్రెండ్స్కి మీరు అందరు కూడా చెప్పండి. ₹1 చాలా విలువైంది. అంబానీకి అనుకోండి 100 కోట్లు లాస్ అయినా కూడా మళ్ళీ వస్తుంది. నాకైతే ₹1 అయినా విలువైన, నాకైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికైనా. ఒక లాస్ అయినామనుకోండి మళ్ళీ దాన్ని ఫిలప్ చేయాలంటే చాలా కష్టం. పేదవాళ్ళం కాబట్టి డబ్బు కోసం కష్టపడుతుంటాం. అదేవిధంగా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన కోసం మీకోసం కాదు, ఈ భూమి కోసం. ఎప్పుడు గొడవలు పడుతూ ఏదో ఒకటి చేస్తూ టెన్షన్ పడుకుంటూ ఈ జీవితం ఇది కాదు. ఎప్పుడు ఉంటామా ఏందనేది తెలియదు. అందరూ కూడా ప్రసన్నం. ఇదన్నిటి నేను చెప్తున్నది కాదు, ఈ నాయకుడైన సేవలాల్ చెప్పిన విషయాలు మీకు కావాలంటే నెట్లో తెలుస్తాయి. ఎవరో ఒకరు అతని తరఫున పెద్ద మనుషులు మీరు చెప్పాల్సిన బాధ్యత అనేది మీరు అందరూ కూడా వన్ ఆఫ్ ద లీడర్స్. మీ కార్యక్రమాలని నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. శాంతియుతంగా నా తరఫున మా మీకు కూడా మరోసారి ధన్యవాదాలు.